హాయ్ హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసరికి జొన్న దోశ అండి. ఈ జొన్నల గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలుసు, కానీ ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకంటే జొన్న దోశ అంత గట్టిగా వస్తుందని చెప్పేసి యూజ్ చేయరు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా మెత్తగా టేస్టీగా వస్తుంది. ఓకేనా, లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా జొన్నలు 6 అవర్స్ కంపల్సరీ సోక్ చేసుకోవాలి. మినపప్పు ఒక 3 అవర్స్ సోక్ చేసినా సరిపోతుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేయండి. ఇది వేయటం వలన ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా సోక్ చేసిన వాటిని 2 టైమ్స్ క్లీన్ చేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అలానే ఉంచితే నైట్ మొత్తం మంచిగా ఫార్మెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నార్మల్ దోశ వేసుకున్నట్లు వేసేసుకోవడమే. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో దోశ బ్యాటర్ని తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటరు, మనకు సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్లో వచ్చేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇంకా నార్మల్ దోశ వేసుకున్నట్లు వేసుకోవచ్చండి. లేకపోతే చిన్న పిల్లలకి బాగా చిన్న దోశలు కూడా బాగా మంచిగా అనిపిస్తాయి. మీకు కావాలి అని అనుకుంటే పైన పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో. లేకపోతే పల్లి చట్నీ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.